రాజమహేంద్రవరం తాడితోట రెల్లి వీధిలో కొలువైన శ్రీ వడ్డి పోలమాంబ కుంచిమాంబ అమ్మవార్ల 108వ జాతర మహోత్సవాలు ఆదివారం సాయంత్రం మరడమ్మ తల్లి పిడతలు బోనాల సంబరం భక్తి పారవస్యంతో నిర్వహించారు. అమ్మవారికి మట్టి కుండల్లో నైవేద్యం ఉంచి భక్తులు తలపై ధరించి ఊరేగింపుల్లో పాల్గొన్నారు. రెల్లివీధి ఆలయం నుంచి మొదలైన ఊరేగింపు నగర పొలిమేరలో ఉన్న సత్తెమ్మ తల్లి ఆలయం వరకు వందలాది మంది భక్తులతో సాగింది. రాష్ట్రం నలుమూలల నుంచి హాజరైన రెల్లి సంఘీయులు పాల్గొన్నారు. జాతర కమిటీ అధ్యక్షుడు అల్లం పోలయ్య, జనరల్ సెక్రటరీ బివి రమణ, మాజీ కార్పొరేటర్ చెన్నా వీరభద్రరావు, కోశాధికారి కె శ్రీనివాసరావు, రెల్లి యూత్ సభ్యులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు అన్నపూర్ణ. ఇక్కడ మా వడ్డి పోలమాంబ తల్లి కుంచుమాంబ తల్లి అమ్మవార్ల జాతర రాజమండ్రిలో జరుగుతుంది. దీంట్లో సత్తమ్మ తల్లి మరడమ్మ తల్లి ఘట్టాలు మేము తీసుకెళ్తున్నాం. ఇప్పుడు సత్తమ్మ తల్లికేమో తెలగపిండి అన్నం తీసుకెళ్తారు, మరిడమ్మ తల్లికేమో స్వీట్స్ తీసుకెళ్తారు. 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈ జాతర ఎంతో ఆహ్లాదంగా ఆనందంగా జరుగుతుంది. ఇది నేను ఇలాగా మీతో తెలుపుకోవడం వల్ల నాకు ఆనందంగా ఉంది. మాది రెల్లిపేట సత్తమ్మ మరడమ్మ పిడతల జాతర జరుగుతుంది. శ్రీ వడ్డి పోలమాంబ కుంచమాంబ జాతరలోని సంవత్సరానికి 3 సంవత్సరాలకు ఒకసారి జాతర జరుగుతుంది. సత్తమ్మ మరడమ్మ పిడతలు సత్తమ్మ పిడతలు నేను అయిపోయింది. వాళ్ళు మరడమ్మ పిడతలు 45 రోజుల దాకా పండుగ జాతర జరుగుతుంది. 20-30 వేల మంది దాకా వస్తారు జనం. చాలా రంగరంగ వైభవంగా మేము చాలా హ్యాపీగా అందరూ ఆనందంగా బంధువులతో సందడిగా హాయిగా చేసుకుంటాం పండుగ. నమస్తే అండి, ఇది శ్రీ వడ్డి పోలమాంబ కుంచమాంబ అమ్మవార్ల జాతర అండి. ఇది రాజమండ్రి పరిసరాల్లో మాత్రమే జరుగుతుంది. ఇది ఈరోజు 15వ రోజు సందర్శించుకుని అందరూ కూడా ఈరోజు సత్తమ్మ తల్లి మరడమ్మ తల్లి పిడతలని ఒక కార్యక్రమం ఉంటుంది. ఈరోజు అందరూ కూడా సత్తమ్మ తల్లి గుడి పొలిమేరలో ఉండే అమ్మవారి దగ్గరికి వెళ్ళి బోనాలు సమర్పించుకుని వస్తున్నామండి. అదే కార్యక్రమం ఇక్కడ తప్ప ఇంకెక్కడా జరగవండి. ఇది ఒక్కటే బాగా హైలైట్ అవుతాయి. ప్రతి 3 ఇయర్స్కి వచ్చే ఒక జాతర అండి. చాలా ఆనందం అనిపిస్తుంది. దగ్గరలో ఒక 20,000-30,000 మెంబర్స్ వస్తారండి. బయట ఊర్ల నుంచి కూడా వచ్చి సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది ఓన్లీ ఇది బాగా ఎక్కడ కూడా ఇంతలా జరగడం నేనైతే చూడలేదు. నాకు చాలా హ్యాపీగా ఉందండి ఇందులో పాల్గొనడం.